జగ్గంపేట మండలం రాజపుడి గ్రామంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 136వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన ఈ జయంతి వేడుకలు గ్రామ నాయకుడు బత్తుల మరిడియ వెంకన్న ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు మాట్లాడుతూ అంబేద్కర్ అందరి వాడని, ఆయన రచించిన రాజ్యాంగమే దేశంలో అమలవుతోందని అన్నారు. నేటి యువత చెడుదారుల్లో వెళ్లకుండా అంబేద్కర్ ఆశయాలను అనుసరించి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని వారు సూచించారు. అనంతరం నిరుపేదలకు వెంకన్న ఆర్థిక సహాయంతో చీరలు, బట్టలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భూసాల విష్ణుమూర్తి, రేఖ, బులిరాజు, ఉప్పలపాటి బుల్లబ్బు, గనిసెటి సన్యాసరావు, బత్తుల స్వామి తదితరులు పాల్గొన్నారు. కార్మికులు పేటలో జరుపుకుంటున్న అంగరంగ వైభవంగా ఇవాళ మన రాజపూడి అజ్జనపేటలో జరుపుకుంటున్నారు. అలాగే మరి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా జన్మదిన శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భక్తుల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ జీవితాలు మెరుగుపడటం కోసం దారి చూపిన మహానీయుడు. అంతే తప్ప ఒకరికే పరిమితం చేయకండి. ఎవరైతే అంతే తప్ప ఒకరికే కాదు, అందరికీ మహానీయుడు. ఆ మహానీయుడు మనందరికీ కింద ఉన్న వాళ్ళు కూడా పైకి రావాలనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని రచించి కిందున్న వాళ్ళకే ఎక్కువ అవకాశాలు కల్పించారు. ఆ అవకాశం అంబేద్కర్ గారి పండుగని ఎంత ఘనంగా చేసుకోవడానికి సహకరించిన సోదరీమణులందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సోదరులారా, అనేక సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన ప్రీతమ శాసనసభ్యులు